హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'బేబీ గర్ల్' ఇదొక మలయాళం మెడికల్ థ్రిల్లర్ మూవీ గైస్. జస్ట్ 1 వీక్ బ్యాక్ ఓటీటీలోకి వచ్చింది. బట్ ఇప్పుడు సోనీ లీవ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 2 అవర్స్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రేమం ఫేమ్ నివిన్ పాలీ ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా ఉంటాడు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ తిరువనంతపురంలో ఒక హాస్పిటల్‌లో స్టార్ట్ అవుతుంది. జస్ట్ అప్పుడే పుట్టి జస్ట్ 3 డేస్ ఉన్న ఒక చిన్న పాప హాస్పిటల్ నుంచి మిస్ అయిపోతుంది. సో హాస్పిటల్‌లో అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ న్యూస్ పోలీస్ వరకు వెళ్తుంది. సో ఇందులో మన హీరో ఒక అటెండెంట్. అతను అదే రోజు లేట్‌గా వచ్చాడని అతనే ప్రైమ్ సస్పెక్ట్ అవుతాడు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అసలు ఆ పాపని కిడ్నాప్ చేసింది ఎవరు? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే యావరేజ్ అనిపించింది మామ. ఇలాంటి స్టోరీస్ రీసెంట్ టైమ్స్‌లో రియల్‌గా చాలా జరిగాయి. దీన్ని ఒక ట్రూ ఇన్సిడెంట్ మీద బేస్ చేసి తీసిన మూవీ అని కూడా చెప్పొచ్చు. మూవీ స్టార్ట్ అవ్వడమే మెయిన్ ప్లాట్‌తో స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్‌లో మంచి పేసింగ్‌తో ఇంటెన్స్ థ్రిల్లర్ చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలిగింది. బట్ స్టోరీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ గ్రిప్ పోయి చాలా బోరింగ్‌గా, ఫ్లాట్‌గా మారిపోతుంది. మళ్ళీ మిడిల్‌లో ఒక ట్విస్ట్‌తో మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తుంది. సో మూవీలో కన్సిస్టెన్సీ లేదు గైస్. హైస్ అండ్ లోస్ అలా ఉంటుంది. అండ్ మూవీ ఎండింగ్‌కొచ్చేసరికి నాకంత కన్విన్సింగ్ అనిపించలేదు. అంటే ఈ మూవీలో చూపించినవన్నీ రియల్‌గా జరిగాయి. కానీ ఆ పోర్షన్స్‌ని హార్డ్ హిట్టింగ్ వేలో చూపించలేదు గైస్. అందుకే నాకు ఆ పోర్షన్స్ అంతగా నచ్చలేదు. ఎందుకంటే ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్‌ని తీసుకున్నప్పుడు దాన్ని ఎంత వీలైతే అంత రియల్‌గా చూపించాలి. అప్పుడే బాగా కనెక్ట్ అవుతాం. బట్ ఇక్కడ ఎమోషన్స్‌ని సర్ఫేస్ లెవెల్‌లోనే ఉంచారు. అందుకే నాకు ఈ మూవీ యావరేజ్ అనిపించింది. నివిన్ పాలీ అయితే ఎక్స్ట్రార్డినరీగా చేశాడు గైస్. అసలు ఆయన ఎంత మంచి పెర్ఫార్మరో మనందరికీ తెలుసు. సో ఇఫ్ మీకు ఒక మలయాళం మూవీ తెలుగు ఆడియోలో చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ మూవీ. సో ఇది గైస్ 'బేబీ గర్ల్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.